నాటుకోడి కూర ఇవాళ మా పొలం దగ్గరికి వెళ్ళి నాటుకోడి కూర చేసుకున్నామండి. ఇలా పచ్చని పొలాల మధ్యలోకి వెళ్ళి ఇలా తినడం అంటే నాకు చేసుకోవడం అన్నా ఇలా బయటకు వెళ్ళడం చాలా ఇష్టం. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి పుదీనాని యాడ్ చేసుకోండి. అండ్ పుదీనాని యాడ్ చేసుకొని పుదీనాని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పుదీనా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లంని యాడ్ చేసుకోండి. అల్లం కొంచెం ఎక్కువనే వేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇందులోకి పసుపుని యాడ్ చేసుకొని మంచిగా అంతా కలిసేలా కలుపుకొని మనం ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకుందాం. అండ్ నాటుకోడి కూర, నాటుకోడి అనేది మా నాన్ననే క్లీన్ చేశాడు దగ్గరుండి. అంతా పసుపు రాసి మంచిగా కాల్చి మా నాన్న మంచిగా క్లీన్ చేస్తాడండి. అండ్ ఇలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నాన్న చేసింది తినంటే చాలా ఇష్టం. అండ్ 5 మినిట్స్ మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి టమాటాలని యాడ్ చేసుకోండి. టమాటాలను యాడ్ చేసుకొని టమాటాలు మగ్గడానికి ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. వాటర్ అంతా ఇంకే వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు మరియు కారం అలాగే ధనియాల పొడిని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి, అప్పుడే మన గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. అండ్ మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు నాటుకోడి ఉడకడానికి వాటర్ ఎక్కువ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం మటన్ ఎంత అయితే సేపు అయితే కుక్ అవుతుందో ఈ నాటుకోడి కూర అంతసేపు కుక్ చేసుకోవాలి. సో మంచిగా మంట పెట్టుకొని 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక పక్క నేను బిర్యానీ చేస్తున్నానండి, పోపు చేశాను. ఒక పక్క బిర్యానీ రెడీ అవుతుంది. బయట వెదర్ ఎంత కూల్గా మరియు ఎంత బాగుందో తెలుసా. బయట మాత్రం చాలా కూల్గా ఉంది, వర్షం మేబీ వచ్చేలానే ఉంది. అండ్ ఇలా మనం మంచిగా మంట పెట్టుకొని నాటుకోడి కూరని ఉడకపెట్టుకోండి. ఇంకా 15 మినిట్స్ తర్వాత ఇందులోకి చివరిలో గరం మసాలా మరియు కొత్తిమీరని యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ నాటుకోడి కూడా రెడీ. నిజంగా చాలా బాగుంది టేస్ట్. అండ్ ఉప్పు కారం చాలా బాగా అన్నీ ముక్కకు మంచిగా పట్టాయండి. కలర్ మాత్రం చాలా బాగుంది, టేస్ట్ ఇంకా బాగుంది. మా నాన్నకు మాత్రం టేస్ట్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.